మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ నూతన దినంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మనము సజీవులు లెక్కలో ఉండడం. ఆ రీతిగా ఎందరికీ లేనటువంటి ధన్యకరమైనటువంటి సమయాన్ని, గడియను, దినాన్ని మనకు దయచేసిన దాన్ని బట్టి మనము ఎంతో కృతజ్ఞత కలిగిన వారము ఉండాలి. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, నాకు కలిగినటువంటి ఆశ, ఆసక్తి, భారము, నేను పొందినటువంటి మేళ్లను మరొక ఆయన సన్నిధిని మహిమపరచాలని, అనేకులు మరి నశించిపోతున్న వారిని దేవుడు పైకి లేవనెత్తడానికి దేవుడు నన్ను ఈ రీతిగా మరి పిలుచుకున్నాడేమో అనేటువంటి భావంతో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యం, ఆయుష్యం అదని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, గత దినములలో నేను పరిశుద్ధ లేఖన భాగాల నుంచి ప్రారంభ పుస్తకమైనటువంటి ఆదికాండం నుంచి విశ్లేషణపూర్వకంగా అనేక సత్యాలను దేవుడు బయలుపరిచిన విధానాన్ని నేను మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను. ఈ దినాన కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 9వ అధ్యాయాన్ని మన మధ్య దేవుడు ఉంచాడు. ఇందులో ఉన్నటువంటి మరి దేవుని యొక్క మాటలను మరి విశ్లేషించడానికి, ధ్యానించడానికి మీ ముందుకు వచ్చేట్టుగా వినుచున్న మీరు మరి ఆలకించి మీ హృదయ తలంపులలో దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడో వాటిని మా హృదయాలకు, మా జీవితాలకు అమర్చుకొని మేము దేవుని సన్నిధిలో మేము ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, మేము గణపరిచేవారుగా, ఆయన కొనియాడేవారుగా ఉండాలనేటువంటి మరి మీ యొక్క హృదయ వాంఛను దేవుడు మరి ఆ రీతిగా ప్రేరేపించి, బలపరిచి, స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తూ మరి ప్రాముఖ్య అంశంలోకి వెళ్దాం. 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయము మరి 13వ వచనాన్ని మూలవాక్యంగా చూసుకొని ముందుకు సాగుదాం. పిల్లలు, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. దేవుడి వాక్యం మనకు దీవించి ఆస్వాదించును గాక. మహాపరిశుద్ధుడ, ప్రేమగల నా ప్రియపరలోకపు తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి ప్రభా, ఈ రీతిగానైనా నీ లేఖన భాగాలను ధ్యానించడానికి నాకు ఇచ్చినటువంటి సమయం కొరకై, ఆయుష్ కొరకై, ఆరోగ్యం కొరకై నీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, నా పట్ల మీకున్నటువంటి ఉద్దేశాన్ని, సంకల్పాన్ని, నీ యొక్క మరి ప్రభా ప్రణాళికను నాయన నా పట్ల సిద్ధపరిచి, స్థిరపరిచి అయ్యా నీ కొరకు పనిముట్టుగా పనిపాత్రలు చేసుకొని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ లేఖన భాగాలను ప్రభా ధ్యానిస్తుండగా అయ్యా నా తండ్రి నీ వాక్యం సెలవిస్తున్నది. అయ్యా మరి ప్రభా నా మాటలు అవును తండ్రి మనిషి మరి ఈ లోకము ఆశలు, లోకాశలు, లోక కోరికలు మారుతాయేమో అని నా మాటలు ఎంత మాత్రము మారవు, గతించు అని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. వినుచున్న మేము అయ్యా, ఆలకిస్తున్న మేము అయ్యా, మా హృదయాల్లో ఈ లేఖన భాగాల నుంచి మీరు మాట్లాడుతున్న ప్రతి మరి ఆజ్ఞను, ప్రతి మరి కట్టడను, మరి నీ యొక్క మాటను ప్రభా మేము మా హృదయాలలో, మా మనసుల్లో, మా జీవితాల్లో స్థిరపరచుకొని నీ కొరకు ఒక అమూల్యమైనటువంటి అయ్యా నీవు కోరినటువంటి జీవితాన్ని మేము జీవించినట్లుగా అట్టి కృపా పరిశుద్ధాత్మదేవా మాకు దయచేస్తున్నామని అయ్యా మాట్లాడుతున్నది నేను కాదు ప్రభా, నీవే మాతో మీరు మాట్లాడమని అడుగుచూ
నాన్న మీకు స్తోత్రాలు. మించి ప్రభా అయ్యా మేము మాట్లాడితే మాటలు చెల్లవు నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. మీ వాక్యము మా త్రోవులకు వెలుగై నడుస్తుంది ప్రభా. మీరు లేకుండా మేము జీవించలేము అన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్కరు నా తను వించున్న వారు ఆలోచించుకొని ప్రభా నిజమైన దేవుడు నువ్వేనని ఎరిగి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టి వారి జీవితాలను సరిచేసుకొని వారి జీవితంలో ప్రతిదీ అయ్యా నీకు మహిమకరంగాను, వాళ్ళకు మేలుకరంగాను, ఆశీర్వాదకరంగాను అయ్యా మీరు మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తెలుస్తూ ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామని హెచ్చిస్తూ నీ సిలువ చాటును మరకపరుచుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నీ బలం చేతనే నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ యేసు నామమున నేనే ప్రార్థించి వేడుకొని పొందుకున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, మరొకసారి ఈ దినాన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నా పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆయన ఉన్నతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ప్రణాళిక బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రియ బిడ్డలారా, ఆదికాండంలోని 9వ అధ్యాయాన్ని నేను ఈ దినాన్ని మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రియులారా, నేటి క్రైస్తవ విశ్వాసులకు ముఖ్యంగా మరి కుటుంబాలకు, మరి తల్లిదండ్రులకు, పిల్లలకు, సంఘానికి చాలా లోతైనటువంటి మరి ఈ యొక్క అధ్యాయము ఆధ్యాత్మికంగా కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తుందనే విషయాన్ని నేను ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ అధ్యాయంలో ఒకవైపు మరి దేవుని యొక్క నిబంధనను మరి గుర్తు చేస్తుంది. అంత మట్టుకే కాదు, చదవబడిన లేఖన భాగంలో మేఘములో నా ధనస్సును ఉంచితేనన్న మాట. ఇంద్రధనస్సు మరి జీవితం యొక్క పవిత్రత ఉంటే మరోవైపు నోహు కుటుంబంలో జరిగిన సంఘటన ద్వారా మానవ బలహీనత, మాటల ప్రభావము, కుటుంబ గౌరవం వంటి విషయాలు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ప్రియదేవుని బిడ్డరా, దేవుని నిబంధనతో జీవించే కుటుంబము ఎలాగుండాలో ఈ దినాన మరి ఆయన లేఖన భాగం నుంచి మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియులరా, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నా మేఘములో నా విల్లును ఉంచి తిని అది నాకు భూమికి మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండునని సెలవిచ్చాడు. ఈ అధ్యాయము మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. దినాన ప్రియులరా, దేవుడు నిబంధన చేసే దేవుడు నిబంధనకు విధేయతగా జీవించవలసిన వాడుగా ఉంటున్నాడు. దేవుని విధేయతకు ఎవడైతే లోపడతాడో ఇంద్రధనస్సు మనకు ఒక నిబంధనగా మన జీవితంలో మధ్య మనకు వారధిగా ఉంటుంది పిల్లరా. కాబట్టి ఆదికాండము మరి 9వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడిన మాట ఏంటంటే, ప్రియులరా గమనించండి, దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి వారితో ఇట్లను ఫలించి అభివృద్ధి పొందే భూమిని నింపుడని. చూడండి, మరియు దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని మరి వారికి వాగ్దానం ఇస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులరా, ఆయన చేసిన బిడ్డలను ఆయన ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. మీరు భూమిని స్వతంత్రించుకొని లేదా మరి వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందమని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడే వారికి మంచి ఆశీర్వాదకరమైన మాటలు చెప్తున్నాడు. ప్రియులరా, ఇది నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు నా కుటుంబాన్ని ఏ రీతిగా ఆస్వాదించి ఫలించి భూమి మీద మీరు నింపుడని సెలవిచ్చారు. ఆ రీతిగా నీవు నేను ఈ దినాన్ని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కుటుంబం ఏం చేసిందని అంటే, పిల్లరా, వరదలో ఒక పాత ప్రపంచాన్ని ముగిసింది. వారి జీవితంలో ఒక పాత ప్రపంచం ముగిసింది, పాత జీవితం ముగిసింది. ఇప్పుడు నోహు కుటుంబానికి కొత్త ప్రారంభ జీవితము వచ్చింది. ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా జీవించిన కాలం అంతయు నువ్వు వాక్యమును విని, వాక్యమును గైకొని, వాక్యము ద్వారా నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే నీవు ఇంకా పాత జీవితంలోనే ఉన్నావేమో. మరి పాత నోహు వలె కొత్త జీవితాన్ని ప్రారంభించవలేదో నీవే పరీక్షించుకోమని దేవుడు ఈ దినాన నన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి నేటి దినాన కుటుంబంలో గొప్ప సందేశం ఏంటంటే, పిల్లరా, మనకు సమస్యలు ఉండవచ్చు. సమస్యలు లేని వారు ఎవరు ఉండరు. నోహు కుటుంబంలో వరదలలో మరి ఆ యొక్క జలప్రలయంలో కొట్టుకొని పోతున్న సమస్య వారికి కూడా వచ్చింది. ఇది మన కుటుంబాలు కూడా సమస్యలు ఉండవచ్చు, కుటుంబంలో అపార్థాలు ఉండవచ్చు, కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఉండవచ్చు. పిల్లరా,
ఆధ్యాత్మిక బలహీనత కూడా ఉండవచ్చు. కారణం ఏంటంటే ఎంతకాలం మనం దేవుని స్తుతించినా, ఎంతకాలం మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినా దేవుడు మన యొక్క ప్రార్థనకు జవాబిస్తలేడనేటువంటి మీమాంసలో అనేక మంది దినాన విశ్వాసులు తొట్టిల్లిపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మాటలు నా ఆజ్ఞలు మారవు, ఒక పొల్లైన అక్షరమైన మారదని దేవుడే సాధిస్తున్నాడు. దేవుడు లేదా అయినా దేవుడు మనకు క్రొత్త ప్రారంభం ఇవ్వగలడు. నువ్వు ఈ దినాన సమస్యలు ఎన్ని ఉన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నీకు కుటుంబంలో ఎన్ని అబద్ధాలు వచ్చినా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మరి ఆర్థిక కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు నిన్ను మరి సతమతం చేస్తున్న దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మరి ఆధ్యాత్మికంగా నీవు బలహీన పడినట్లయితే దేవుని సన్నిధిలో నీవు ఆ దేవుని ఆరాధించి స్తుతించినప్పుడు దేవుడు నిన్ను క్రొత్త జీవిత ప్రారంభానికి ఆయన మార్గము సుగమం చేస్తాడు. పిల్లరా, దేవుని మాటలు నిరర్థకము కావు. దేవుని కార్యములు ఆశ్చర్యకరములు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడైన నిత్యుడగు తండ్రి. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు ప్రియులరా, సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోహు దేవుని మాటను నమ్మాడు, దేవుని ఆజ్ఞను శిరస్సు వహించాడు. కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని, కుమారులను భూమి మీద అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. ఒకవేళ ఈ దినాన గత జీవితం వైఫల్యం నీ భవిష్యత్తును నిర్ణయించనివ్వకు. గత జీవితం వెళ్ళిపోయిందో తెలియదు, కానీ దేవుని కృపను నమ్మి క్రొత్తగా నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించినట్లయితే నోహు కుటుంబం వలె నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. గమనించండి ప్రియులరా, దేవుడు అన్యాయస్తుడు కాదు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న దేవుడు తన బిడ్డలను మర్చిపోయేవాడు కాదు. నీవు నేనైనా అప్పుడప్పుడు మర్చిపోతామేమో, కానీ ఆయన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. ఇది నోహు కుటుంబంలో 9వ అధ్యాయంలో మొదటి విషయం పిల్లల. ఇక రెండవ విషయం గమనించినట్లయితే, దేవుడు నా పక్షముగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, కుటుంబము దేవుని ఆశీర్వాదానికి కేంద్రంగా ఉండాలి. కుటుంబము, నీ పిల్లలు, నీ సమస్తము దేవునికి మరి ఆశీర్వాద కేంద్రంగా ఎప్పుడైతే ఉంటుందో, ఈ ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు నోహుతో మాత్రమే కాకుండా అతని కుమారులతో కూడా మాట్లాడినట్లే నిన్ను, నీ కుటుంబంతో దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడుతున్న మాటలు ఇది కుటుంబం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఈ అధ్యాయం నుంచి మనకు వచ్చే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మనకు కలగాలి. ప్రియులారా, డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నామా? చదువు గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా? ఉద్యోగం గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా అని అంటే, ఈ దినాన పరిస్థితుల ప్రభావం బట్టి మరి చదువుకున్నవారు, మరి చదువుకొని పూర్తి చేసుకున్నవారు, మరి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నవారు ఈ దినాన ఆలోచిస్తున్న ఆలోచనలు ఇవే. మనకు డబ్బు ఏ రీతిగా కలుగుతుంది? మన పిల్లలు ఏ రీతిగా గొప్ప చదువుతారు? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఇంత చదివినా పూర్తి చేసుకున్నా ఇంతవరకు నాకు ఉద్యోగం రాలేదనేటువంటి ఒక అధైర్యంలో, కలవరంలో అనేక మంది దినాన కొట్టుమిట్టాడుతున్నారు పిల్లలు భూమి మీద. ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటంటే, దేవుని గురించి మాట్లాడుతున్నామా? ఎంతసేపు నేను లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నాం తప్ప దేవుని గురించి ఏ రోజైనా మనం మాట్లాడుతున్నామా? దేవుని బిడ్డరా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని గురించి మాట్లాడేటువంటి పిల్లలు లేదా
మరి ద్వితీయోపదేశ ఖండంలో మరి ఒక చక్కని వాక్యము మనకు దేవుడు రాయించి పెట్టాడు. వాటిని చదువుదాం రండి. ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయము 6-7 వచనాలు. 6వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రియులారా, దేవుని మాటలు నిరర్థకం కావనే సంగతిని జ్ఞాపకం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఎంత చక్కని వాగ్దానంతో కూడినటువంటి, హెచ్చరికతో కూడినటువంటి మాట ప్రియులారా. ఏమంటున్నాడు దేవుడు? దేవుని మాటలు నీ పిల్లలకి ఇంట్లోనే బోధించాలని చెప్తుంది బైబిల్. నీవు పొందుకున్న మేలు కావచ్చు, నీవు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, నీవు పొందుకున్నటువంటి సమస్తమైనటువంటి ఆయుష్కాలం కావచ్చు, నీ ఆహారం కావచ్చు, నీ సమస్తం ఏదైనా కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని నీ కుటుంబంలో నీ పిల్లలతో ఎప్పుడెప్పుడని అంటున్నాడంటే పిల్లరా, మరి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, వేటిని? దేవుని ద్వారా నేను పొందుకున్నటువంటి మరి మేలు కావచ్చు, వాటిని అభ్యసిస్తూ నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. నువ్వు దేవుని మాటలే నీ నోట ఉండాలి కుటుంబంలో. ఎంతసేపు ఉన్నా ఈ దినాన లోక సంబంధమైనటువంటి లోకాశ, నేత్రాశ, జీవం డమ్మముతో ఏం మాట్లాడుకుంటారంటే డబ్బు గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎటువంటి గొప్ప చదువులు చదవాలని వాటి గురించి మాట్లాడుకుంటారు. ఉద్యోగం, ఎటువంటి ఉద్యోగం వస్తే మనకు మరి లాభం కలుగుతున్నటువంటి ఉద్దేశంలో మాట్లాడుకుంటారు. ప్రియులారా, వారి కుటుంబాల్లో దేవునికి సన్నిధికి అవకాశం ఇవ్వరు. దేవుని మాటలకు సన్నిధికి, ఆయన మాటలకు తావివ్వరు. అందరూ వచ్చే ఈ దినాన అనేక కుటుంబాలలో మరి నిరర్థకమైనటువంటి జీవితాలు తమంతట తామే మధ్యలోనే కోల్పోతున్నారు. పిల్లరా, వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకోలేకపోతున్నారు. కారణం వాళ్ళలో ఒక డిప్రెషన్, వారిలో ఒక రకమైనటువంటి ఆందోళన, వారిలో ఒక రకమైనటువంటి కలవరం, పిల్లరా, భయము. ఈ దినాన మనిషిని మరి కృంగతీసి మరి అధపాతాళానికి నొక్కివేస్తుంది. ఆలోచిస్తారా? ఈ దినాన దేవుని మాటలు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలను నీ జీవితంలో భద్రపరచుకొని నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నీ గృహంలో నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నువ్వు త్రోవలో నడిచినప్పుడు దేవుని మాటలు నీ నోట ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు కుటుంబంలో ఏ రీతిగా వచ్చిందో ఈ దినాన నా కుటుంబంలో రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ మాట నమ్ముతావా? అందుకే దేవుడు అన్నాడు, నమ్ముట నీవునైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియులారా, సహజంగా మందిరానికి వెళ్తే 1 గంట సేపు మరి పిల్లలకు వాక్యం చెప్పచ్చు, బోధించవచ్చు వారికి. కానీ కుటుంబం ప్రతిరోజు జీవితం ద్వారా బోధిస్తుంది పిల్లలకు. మనం ఏ రీతిగా ఉంటున్నాము, మనం ఏ రీతిగా మాట్లాడుతున్నాము, మనము ఏ త్రోవలు వెళ్తున్నాము, ఎటువంటి క్రియలు జరిగిస్తున్నాము, పిల్లలు మనల్ని గమనిస్తూనే ఉంటారు. పిల్లరా, ఏమాత్రము ఇంటి యజమానురాలుగా నీవు దేవుని సన్నిధిని కలిగి ఉన్నట్లయితే ఈ దినాన మరి వారసత్వంగా దేవుని సన్నిధిని పిల్లలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, పిల్లవాడుగా ఉండగానే వానికి నేర్పుము. ఏమి నేర్పాలి? ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క మాటలు, దేవుని మాటలు వారి చెవులలో వినిపించినప్పుడు వారి హృదయంలో అది స్థిరపడుతుంది, వాళ్ళ మనసుల్లో స్థిరపడుతుంది. వారు పెద్దవారైనప్పుడు వాటి నుండి తొలగిపోరు. ఆలోచిస్తారా? ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితమే ఒక పాఠంగా మన పిల్లలకు ఉండాలి. ఇక 3వ విషయం ప్రియులారా, ఈ యొక్క అధ్యాయంలో మరి జీవితము
దేవునికి పవిత్రమైనదిగా నీవు నేను జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. జీవితము దేవునికి పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. 9వ అధ్యాయం 4వ వచనం మనము పరిశీలించినట్లయితే ప్రియులారా, ఇక్కడ చక్కని మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. 9వ అధ్యాయం 6వ వచనం, నరుని రక్తమును చిందించు అని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. క్షమించు. 4వ వచనం, అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. చూడండి, మనం పవిత్రమైన జీవితం జీవించాలంటే మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు అంటాడు. మనకు దేవుడిచ్చిన ఆహారంలో రక్తము ప్రాణంతో సమానం కాబట్టి ఆ మాంసంలో రక్తం ఉండకూడదని, అది అపవిత్రమైందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, తినకూడదని. ఆ రీతిగా 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మనుష్యుని రక్తము చిందించు అనే రక్తము మనుష్యుని చేతిని చిందింపబడును, ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాననే మాట. అందుకే ఆయన దేవుడై ఉండి ఆయన నరుడిగా ఈ లోకమునికి మరి రావడానికి కారణం ఏంటంటే ప్రియులారా, ఆయన రక్తం ద్వారానే మనము పవిత్రపరచబడతామని, ఆయన రక్తము చిందుట ద్వారానే మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయని. అందుకే 2026 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ భూమి మీదకి నరునిగా ఈ లోకమునకు వచ్చి తన యొక్క అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి మరి ఆశ్చర్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి మరి ఆయన రక్తాన్ని మరి చిందించాడు. నిన్ను నన్ను ఆయన రక్తం ద్వారా విలువ పెట్టి కొన్నాడాయన. కాబట్టి మనం ఈ దినాన దేవుని మాటలు వింటున్నామంటే మనము ఆయనను కలిగి ఉన్నాం కాబట్టి పరిశుద్ధంగా జీవించడానికి ఆయన రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది. పిల్లరా, ఇక్కడ మనిషి జీవితం ఎంత విలువైనదో దేవుడు తెలియజేస్తున్నాడు. పిల్లరా, నువ్వు ఎవరైనా కావచ్చు, ఈ దినాన ఒక పాఠము నేను నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, అతడు ధనవంతుడైనా పేదవాడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వాడే. ఏ ఒక్కరు సొంతంగా తమంతట తాము సృష్టించుకోలేదు. దేవుడి సృష్టి తన స్వరూపములో నీవు నేను ఇక్కడ సృష్టింపబడం దేవుని స్వరూపం. అందువల్ల మరి నేటి క్రైస్తవ కుటుంబాల విశ్వాసుల్లో జీవితాన్ని గౌరవించటం, మనిషిని గౌరవించటం, బలహీనులను కాపాడటం అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలోచిస్తారా? దేవుని మాటలు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుని మాటలు మనకు పాఠాలు నేర్పించినప్పుడు ఏమాత్రము నిర్లక్ష్యము చేయక దేవుని మాటలకు మనము విధేయత చూపే వరంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. పిల్లరా, ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక 4వ విషయం, ఇంద్రధనస్సు ఆకాశములో ఎందుకు నిర్మించబడిందో మనం మూలవాక్యం చదువుకున్నాం. పిల్లరా, దేవుని నమ్మకానికి గుర్తుగా ఉన్నది. ఇంద్రధనస్సు దేవునికి నమ్మకానికి గుర్తుగా ఉన్నది. ఎందుకంటే ఇక మీద మీ మీదికి వరదలు కానీ జలప్రలయం కానీ రానియనని ఆయన వాగ్దానం చేసి మనకు గుర్తుగా ఇంద్రధనుస్సు ఆకాశంలో ఉంచాడు. 12వ వచనం 17వ వచనం మనం చూసినప్పుడు, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండెను. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. గనుక సమస్త శరీరులను నాశనం చేతుకు అలాగు ప్రవాహంగా నీళ్లు రావు.
ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యను ఉన్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందను నేను. ప్రియులారా, మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోహుతో చెప్పాను. నోహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇంతవరకు దేవుడు మనుషులు చేసినటువంటి అన్యక్రాంతపు క్రియలను బట్టి, అసభ్యపు కార్యాలను బట్టి నేను ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క స్థలాన్ని, ఆ సమస్తమును నేను జలప్రయోగం ద్వారా నాశనం చేశాను. కానీ ఇక మీదట అటువంటి పరిస్థితిని నేను కల్పించకుండా సర్వ శరీరులకు, సర్వ జీవరాశులకు, భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులకు ఇటువంటి పరిస్థితి నేను ఇక మీద రానియనని ఒక గుర్తుగా ఆకాశమందు ఆయన ఇంద్రధనస్సు గుర్తుగా మనకు నిబంధనగా పెట్టారు. ఆలోచిస్తారా? ఆకాశంలో ఇంద్రధనస్సు, బాగా మేఘాలు మరి కమ్ముకున్నప్పుడు, మంచి వర్షం వస్తున్నప్పుడు సడన్గా ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఆ యొక్క వర్షం ఆగిపోతుంది. పిల్లరా, అది నిజ జీవితంలో మనము ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి సంఘటన. కాబట్టి ఇది కేవలం అందమైన ప్రకృతి దృశ్యం కాదు. మనం ఆకాశంలో దేవునికి గుర్తుగా ఉన్నది. ఇది దేవుని విశ్వసనీయతకు గుర్తు చేసే సూచన. ప్రియులారా, నేటి జీవితంలో మనకు కూడా దేవుని వాగ్దానాలు గుర్తుండాలి. అందుకే విలప వాక్యాలలో కొన్ని మాటలు దేవుడు మన కొరకు రాయించాడు. విలాప వాక్యములు పిల్లల 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనం పరిశీలించినట్లయితే, యెహోవా కృపగలవాడు. ఎవరైనా ఆయన కృపగల దేవుడు. ఆయన కృపా వాత్సల్యమును మన మీద దినదినము నూతనముగానే పుట్టిస్తూనే ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఇది నన్ను బ్రతుకున్నామంటే, ఈ మాటలు విన్నామంటే మనము నిర్మూలము కాలేదు, సజ్జలెక్కలో ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియులారా, ఇది నా కష్టాలు నీ కుటుంబాన్ని వచ్చినప్పుడు నీవు ఆయన సన్నిధిలో మోకరిల్లి అడగాలి. నువ్వు నమ్మదగిన వాడవు, నమ్మదగిన దేవుడవు, నమ్ముకున్న దేవుడు అని ఆయన సన్నిధిలో నేను బలపరిచేది. అప్పుడే ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను మరి తప్పించి తన సన్నిధిలో ఉంచుకోగలుగుతాడు. కష్టాలు వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టాలి. ఒక సామెత ఉన్నది తెలుగులో, అడగంది అమ్మైనా అన్నం పెట్టదట. కానీ దేవుడు నువ్వు అడిగినా అడగకపోయినా నేను ఆయన అంటున్నాడు, యెహోవా కృపగలవాడని. ఆయన కృపగలవాడు. ఆయన కృప నన్ను ఎన్నడూ విడిచిపెట్టేది పోదు. కారణం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ఎడల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక కార్యాచరణ ఆయన కలిగి ఉన్నాడు నీ పట్ల, నా పట్ల. నీవు నశించిపోకూడదని, నరకాగ్నికి పోకూడదని, ఆ పరలోక రాజ్యంలో నీవు స్వాస్థ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుని బట్టి ఆకాశం అనే దినాన ఏం చేశాడు? ఇంద్రధనస్సు ఉంచాడు. అది ప్రకృతి సంబంధమైనటువంటి ఒక దృశ్యం కాదు, అందమైన దృశ్యం కాదు పిల్లరా. ఈ లోకం అనుకున్నట్లు కాదు. దేవునికి ఒక నిబంధన ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. మనుష్యుల పట్ల, నరుల పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. అందరూ బట్టి మన కొరకు దేవుడు ఆ యొక్క ఇంద్రధనస్సు ఆకాశంలో ఉంచాడు. ఇక 5వ విషయం పిల్లరా, మరి మనకు గొప్ప
ఈ వాక్యం ద్వారా ఒక గొప్ప హెచ్చరిక నన్ను హెచ్చరిస్తున్నది. రండి, ఆదికాండం 9వ అధ్యాయము 21 వచనాలు మనం చదువుకుంటూ పిల్లరా, ఆ హెచ్చరిక ఏందో, దేవుడు మనతో ఏమని మరి హెచ్చరిస్తున్నాడో ఆ మాటలు ఆలకిస్తున్నాడు. రండి పిల్లరా, ఆ 9వ అధ్యాయము 21 ఈ 2 వచనాలు చదువుకున్నాను. 21 పిమ్మట ద్రాక్షారసం తాగి మత్తుడై తన బిడారములో వసహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తల్లి అయిన హాము తన తండ్రి వసహీనుడై ఉండుట చూచి బయటను తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే పిల్లరా, ఇక్కడ ఒక గంభీరమైన మలుపు తిరుగుతుంది జీవితాలలో. కుటుంబంలో నోహు ఏం చేశాడంటే, తన 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులు ఏం చేశారంటే, మరి తండ్రి ద్రాక్ష తాగి మత్తులో తన గుడారంలో ఎట్లున్నాడంటే, నగ్నంగా ఉన్నప్పుడు ఒక తమ్ముడు చూశాడు. చూసి అన్న ఈ రీతిగా, డాడీ ఈ రీతిగా ఉన్నాడు, నాన్న ఈ రీతిగా ఉన్నాడు అని చెప్పినప్పుడు వారి ఇరువురు ఏం చేశారు, ఒక వస్త్రం తీసుకొని వెనక్కు నడుచుకుంటూ పోయి మరి వారి నాన్న దిశములను చూడకోకుండా ఆయన కప్పుకొని ఎత్తుకొని తీసుకొచ్చినట్లుగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. దీని యొక్క మర్మం ఏంటంటే పిల్లగా, ఈ దినాన లోకములో జీవిస్తున్న నీవు నేను లోకము మత్తులో నేను దించుతున్నట్లయితే ఈ దినానను వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూచేవాడుగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ లోకము అది చెడు సవాసాలకు మరి జీవితాన్ని అన్యక్రాంతం చేయడానికి మరి మత్తు ముసుగులో జీవితాలు పాడు చేసేదిగా ఈ లోకంలో దినాన జరుగుతున్నది. అనేక ప్రాంతాల్లో వింటున్న పిల్లరా, అనేక ప్రాంతాలు చెడిపోయినాయని, అనేక ప్రాంతాలు మరణ కూపంలోనికి వెళ్ళిపోతున్నాయని, అనేక పెద్ద సిటీలలో ఈ రీతిగా ఉంటున్నారని ఈ న్యూస్ వింటుంటే పిల్లరా ఎంతో మరి ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది. లోకము చెడు కార్యక్రమాలకు, చెడు సహవాసాలకు, చెడు పనులకు తీసుకొని వెళ్తున్నది. ఇదంతా ప్రయత్నం ఎవరిదంటే ఈ అపవాదిది. కారణం ఏంటంటే, భూలోకములో వాడికి స్వతంత్రం దేవుడు ఇచ్చారు కాబట్టి ఆ స్వతంత్రాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే ప్రజల మీద మరి కుమ్మరించి తన వైపుకు తిప్పుకున్నటువంటి తరుణంలో అనేక మంది చెడు సహవాసులకు దాసోహం అయిపోయి వారి జీవితాలను ఇదేనా పోగొట్టుకుంటున్నారు. దేవునితో నడిచిన వ్యక్తి కూడా తన జీవితంలో జాగ్రత్త కోల్పోతే తప్పు చేయవచ్చు. ఇది నా గతంలో గొప్ప విశ్వాసి అయినా అతని జీవితంలో బలహీనత వచ్చింది. బలహీనత వచ్చినప్పుడు నువ్వు బలం పొందటానికి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, కానీ లోకంలో పోతే నేను ఇంకా బలహీనతనే కల్పిస్తుంది తప్ప నేను బలవంతుని చేయదు. ఆలోచిస్తారా? దేవుని మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి పిల్లరా. మన జీవితాన్ని కట్టుకోవడానికి, మన జీవితాన్ని దేవుని కొరకు జీవించడానికి ఒకప్పుడు ఒక మంచి విశ్వాసి, తన కుటుంబంలో ఒక రకమైనటువంటి బలహీనత. దినాన అనేక కుటుంబాలలో కూడా మంచి విశ్వాసులే, దేవుని సన్నిధి కలిగిన వారే, దేవుని ఆరాధిస్తున్న వారే, కానీ ఏదో ఒక క్షణంలో అపవాది చేతిలో చిక్కుకొని పోయి బలహీనతకు గురైపోయి వారి జీవితాలను పోగొట్టుకుంటున్నారు. ఆలోచిస్తారా? అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే అది ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రియులారా గమనించినట్లయితే అక్కడ చక్కని మాట ఒకటి రాయబడి ఉంది. 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. ఇంకోసారి చదువుతానండి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను.
తాను నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకున్నట్లు జాగ్రత్త పడవలను. పిల్లరా, నీ ముందుకు పాపం అనేటువంటి పరిస్థితి నీ ముందు వచ్చినప్పుడు, బలహీనత అనేటువంటి నీ ముందుకు వచ్చినప్పుడు, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక విధేయత మరి వివేకం ఏంటంటే, నా జనులు దారి తప్పిపోరని, నా గొర్రెలు దారి తప్పిపోవని అనేటువంటి మీమాంసలో నువ్వు దేవుని విశ్వాసిగా, దేవుని కుమార్తెగా ఉన్నప్పుడు నీ ముందు వచ్చినటువంటి ప్రతి బలహీనతను చూసి వెరవక నిలుచున్నానని, ఏమాట ఇక్కడ, తాను నిలుచున్నానని అనుకుని వాడు పడిపోకున్నట్టు జాగ్రత్త పడవలను. నేను దేవుని ఉన్నానులే, నాకేం కాదులే, నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నాము. ఈ దినాన నిన్ను ఒకనొక సమయంలో నీ శరీరము బలహీనతకు గురి అయిపోయి దేవునికి దూరం చేస్తుంది. పిల్లరా, అందుకే సంఘంలో నువ్వు చాలా స్టాండర్డ్గా నేను ఉన్నానని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ప్రతిదినము ప్రతి గడియ, ప్రతి సెకండ్, ప్రతి నిమిషము దేవుని స్మరణలో నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క తలంపులను, నీ క్రియలను, నీ కరములను, నీ పాదములను పరిశుద్ధముగాను పవిత్రముగాను ఉండినట్టుగా దేవుని సన్నిధిలో ప్రతిదినం దేవుని వాక్యం అనేటువంటి ఉదక స్నానమును చేస్తే నువ్వు పవిత్రుడిగా మారిపోతావు. లేని పక్షంలో అపవాది నిన్ను బాధ్యతల్లోకి తీసుకుపోయి నెట్టేసి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇక ఆరో విషయం, పిల్లల ఇక్కడ చూసినట్లయితే నోవహు కుటుంబాలను నాశనం చేసే అలవాట్ల విషయంలో నేను దినాన జాగ్రత్త ఉండమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మనతో ముచ్చటిస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయక తమ మనసుల్లో, హృదయములలో దాచి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి కుటుంబాలు నాశనం చేసే అలవాట్లు మన జీవితంలో ఉన్నట్లయితే జాగ్రత్త. నోవహు సంఘటన ద్వారా మనము ఒక విషయాన్ని స్పష్టంగా నేర్చుకోవచ్చు. పిల్లలు, ఒక వ్యక్తి బలహీనత కుటుంబంపై ప్రభావం చూపవచ్చు. అందుకే క్రైస్తవ కుటుంబాలు ఏ అలవాటు తమ ఇంటి దరికి చేరుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో దేవుని ఎదుట నీవు ఆలోచించినప్పుడు నీకు మంచి ఆలోచన చెప్పేవాడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఆయన. నీకు మంచి ఆలోచన ఇచ్చి ఈ లోకంలో ఏ రీతిగా నువ్వు నడవాలో, ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మాట్లాడాలో, ఎటువంటి క్రియలు చేయాలో దేవుడు నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ అలవాటు నీ ఇంటి ముందుకు వస్తుంది? ఆత్మీయతను చెడగొట్టే ఇబ్బంది, గౌరవాన్ని తీసేసేటువంటి అలవాటు, సంబంధాలను విడగొట్టేటువంటి విషయమో, పిల్లలను, భవిష్యత్తును నాశనం చేసేటువంటి బలహీనతను దెబ్బతీస్తుందేమో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నీవు ఈ దినాన్ని నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీ ఆత్మీయతను దేవుని సన్నిధిలో స్థిరపరచుకోవాలి. నీకున్న దేవుడిచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలి. నీకు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ సంబంధాలను నువ్వు విడిచిపెట్టకుండా వాటిని హత్తుకొని ఉండాలి. ఈ రీతిగా ఉన్నప్పుడు నీ పిల్లల భవిష్యత్తు నువ్వు సరిగా చేసుకున్న వాడు అవుతావు. వారి భవిష్యత్తు ఏ విషయంలోనూ నాశనము కాకుండా, బలహీన పడకోకుండా, తొట్టిల్లకుండా నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. పిల్లరా, ఇటు విషయంలో నీ జీవితాన్ని దెబ్బతీస్తుందేమో, జాగ్రత్తగా నువ్వు ఆలోచించమని ప్రోపెట్టుకుంటున్నాను. అంత మట్టుకే కాదు, ఈ దినాన అనేక మంది ద్రాక్షారసంతో మత్తులై ఉంటున్నారు, కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఎఫెసీ సంఘానికి అపోస్తలుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీరు మత్తులై ఉండబడి లోకాశలకు, నీ నేత్రాశకు, ఈ లోక సంబంధమైన జీవపు డంబమునకు
నువ్వు ఏమాత్రము మత్తులో ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని దేవుడు కోరుతున్నాడు. మనలను నియంత్రించే అలవాట్లు కాకుండా పరిశుద్ధాత్మను నడిపించాలి తప్ప ఈ లోక సంబంధమైనటువంటి లోక కోరికలు, లోకాశలు నేను నడిపించకూడదు. అటువంటి విషయంలో నా జీవితంలో మార్పు కలుగుటకు దేవుని వాక్యమే. ప్రియ దేవుని బిడ్డరా, ఇక 7వ విషయం నేను జ్ఞాపకం చేస్తున్న ఈ అధ్యాయంలో హాము చేసిన తప్పు, నోహు కుమారుడైన హాము చేసిన తప్పు కుటుంబ సభ్యుని బలహీనతను ఎగతాళి చేసింది. అలా చేయకూడదు పిల్లరా. మన ఇంట్లో ఎవరైనా ఒకరు మరి వారి వలన వచ్చేటువంటి ఈ మరి తప్పు మన బలహీనతలను లోకములో ఎగతాళి చేస్తుంది. ఆదికాండం 9వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసినప్పుడు పిల్లరా, అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉన్నట్టు వలన తమ తండ్రి దిశములను వారు చూడలేదు. ఇక్కడ మనం ఆత్మీయ కోణంలో మనం ఆలోచించినప్పుడు పిల్లరా, నీ ముందుకు వచ్చేటువంటి ఏ మత్తు అయినా కావచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి ఎటువంటి ఆశలు కావచ్చు, వాటన్నిటినీ నీ ముందు వచ్చినప్పుడు ఏమాత్రము వాటి వైపు చూడక నువ్వు నీ వీపు చూపించి దేవుని వైపు నీ చూపు ఉండాలి. అప్పుడే లోకం నుంచి వచ్చేటువంటి నీ గౌరవము, నువ్వు తప్పు చేయని వాడిగా ఉంటావు. కానీ ఇప్పుడు హామీ ఏం చేశాడంటే తండ్రి యొక్క దిశమరణ ఉంది కానీ చూశాడు, అన్నలకి చెప్పాడు, అన్నలా తప్పు చేయలేదు. హాము తన తండ్రి పరిస్థితిని చూసి బయటకు వెళ్ళి తన సోదరులకు చెప్పాడు. పిల్లరా, హాము ఏం చేశాడు? లోకం వైపు చూశాడు. వారి అన్నలు ఏం చేశారు? దేవుని వైపు చూశారు. కానీ షేము యాపెతు తమ తండ్రి గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నించారు. ఇది నా కుటుంబాన్ని నేను గౌరవించాలంటే ఏమాత్రం చెడు సహవాసాలకు, చెడు అలవాట్లకు, చెడు క్రియలకు, చెడు మత్తులోకి నువ్వు జోగకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నాన్న దేవుని వైపు చూస్తావా? దేవుని వైపు చూసి దేవునితో నడిచినట్లయితే నోహు కుటుంబాన్ని ఏ రీతిగా ఆశ్రయించాడో ఇది నాన్న నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశ్రయించడానికి ఆయన నమ్మదగిన వాడు, కృపగలవాడు, దయాదాక్షిణ్యపురుడు. దినదినము నీ మీద నా మీద తన వాత్సల్యాన్ని నూతనంగా పుట్టిస్తున్న దేవుడు. పిల్లరా, మర్చిపోద్ది మాట, జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నీ పక్షంగా అనేక విషయాలను నీతో ముచ్చటిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నిరర్థకం చేయక, నిర్లక్ష్యం చేయక నీ జీవితంలో దాన్ని భద్రపరుచుకొని నీ జీవిత కాలం అంతా, జీవించకాలం అంతయు నీవు నీ కుటుంబము ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చూడడానికి దేవుడు నిన్ను ఈ దినాన ప్రేరేపిస్తున్నాడేమో. ఈ మాటలు ఇతరులకు కూడా నువ్వు పంచుకునేవారిగా ఉండాలి. పిల్లరా, దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఇప్పుడు నిరర్థకం చేయొద్దు. మనము వీరి ద్వారా ఒక చక్కని మరి పాఠాన్ని నేర్చుకునే వారుగా ఉండాలి. ఇంట్లో ఎవరు పడిపోయినా పిల్లరా, వాడిని ఎగతాళి చేయడం కాదు, ప్రేమతో పైకి లేపాలి. నిరుత్సాహపడకూడదు, పరచకూడదు. అందుకే గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు 6వ మాట్లాడుతూ ఎవడైనా ఒక అపరాధంలో చిక్కుకొని ఎడలా అని అంటాడు. నీ నా కుటుంబంలో ఈ దినాన అపరాధాలు చిక్కుకొని ఉంటే వారిని ఎగతాళి చేయొద్దు, వారిని కించపరచొద్దు, వారిని తృణీకరించవద్దు, వారిని ఇంటిలో వేరుపరచొద్దు. ప్రేమతో నీవు కలిగిన యేసు ప్రేమ వాళ్ళ మీద చూపిస్తే పిల్లరా, అట్లా వాడిని సాత్వికమైన మనసుతో మంచి స్థితికి తీసుకుని రావాలని కానీ వాడిని కిందికి త్రోసివేయకూడదు, వేరుపరచకూడదు, వాడి మనసును గాయపరచకూడదు. నీ యొక్క ఆలోచన, నీ యొక్క క్రియలు, నీ మాటలు ఆ పడిపోయిన వ్యక్తిని ఏమి తీసుకురావాలంటే మంచి సాత్వికమైన మనస్సుతో మంచి స్థితికి తీసుకురావాలి. ఎప్పుడు తృణీకరించకూడదు.
కాబట్టి దేవుని మాటలు నన్ను మరి హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని అలవాటుగా చేసుకొని దేవునికి మహిమకరంగా నేను ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇక ఈ అధ్యాయంలో 8వ విషయం, చివరి విషయం నేను జ్ఞాపకం చేస్తా. పిల్లలు, కుటుంబ సభ్యుల తప్పులను ప్రపంచానికి ప్రచారం చేయొద్దు. కుటుంబ సభ్యుల తప్పులను నీ ఇంటిలో, కుటుంబంలో తండ్రి చేసినా, తల్లి చేసినా, కుమారుడు చేసినా, కుమార్తె చేసినా, ఎవరు చేసినా వారి తప్పులను ప్రపంచానికి మీరు ప్రచారం చేయొద్దు. అట్లా చేస్తే ఏమవుతుంది తెలుసా? మన కుటుంబాన్ని మనమే చులకన చేసుకున్న వారుగా ఉంటాం, బలహీనతలోకి నెట్టిన వారుగా అవుతాం. ఇది నేటి సోషల్ మీడియా కాలంలో మరింత ప్రాముఖ్యమైన పాఠం. ప్రియులారా, చిన్న విషయమైన ఈ దినాన సెల్ఫీతో తీసుకొని ఈ యొక్క టెక్నాలజీలో, సోషల్ మీడియాలో వీరు అలాగే చేశారు, వాళ్ళు అలాగే చేశారు అని ఒకరి మీద ఒకరు గాయపరుచుకునే మాటలు చేస్తూ, వీడియోలు చేస్తూ అనేక కుటుంబాల్లో అలజడిని సృష్టిస్తున్నటువంటి సోషల్ మీడియా ఈ దినాన అనేక కుటుంబాలను కూడా నాశనం చేస్తుంది. పిల్లరా, ఈ విషయంలో ఏ దినానికి ఒక విషయం తెలిసినప్పుడు సడన్గా ఇతరులకు చెప్పటం, ఈ మాటలు సెల్ ఫోన్లలో ఇతరులతో పంచుకోవటం, విన్న మాటలు, చేసిన మాటలు సోషల్ మీడియాలో పెట్టడం, ఇతరులను అనవసరంగా అవమానించటం కుటుంబాన్ని మరింత దెబ్బతీయవచ్చు. పిల్లరా, ఇటువంటి అలవాట్లు ఉన్నట్లయితే ఈ దినాన దేవుడు మాట్లాడుతున్న మాటంటే నువ్వు మానుకోవాలని, నీ యొక్క క్రియలను మార్చుకోవాలని, నీ యొక్క అలవాట్లను మార్చుకోవాలని, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. పిల్లరా, అందుకే జ్ఞాని అయిన సొలొమోను 17వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మాట మాట్లాడతారు. పిల్లరా, అపరాధమును కప్పుకునేవాడు ప్రేమను వెతుకువాడు. అపరాధమును కప్పుకునేవాడు ప్రేమను వెతుకువాడు. ఇక్కడ కప్పడం అంటే తప్పును సమర్థించడం కాదు పిల్లరా, తప్పును ప్రేమతో సరిచేయటం, అవమానపరచకుండా కాపాడడం. పిల్లరా, నువ్వు అవమానపరిచినట్లయితే నీ కుటుంబంలో నీవే అవమానం పొందినవాడుగా ఉంటావు. అటువంటి ప్రేమ చూపవద్దు. తప్పును ప్రేమతో సరిచేయాలి, అవమానపరచకుండా అతన్ని కాపాడాలి. అప్పుడే ఆ కుటుంబము అవమానాలకు, వెక్కిరింతలకు, ఎగతాళికి మరి తావివ్వదు. ఆలోచిస్తారా? అందుకే చివరిగా ఈ యొక్క అధ్యాయంలో తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులే సరిగా లేకపోతే వారి యొక్క నడకలోనూ, వారి మాటల్లోనూ, వారి క్రియల్లోనూ, కుటుంబంలో అనేకాంతం అవుతుంటే పిల్లలు కూడా జీవితంలో అదే నేర్చుకుంటారు. నీవిచ్చే వారసత్వం అదే అయితే ఈ లోకంలో నువ్వు మునిగిపోయిన వాడు అవుతావు. దేవుని బిడ్డలారా, నా కుటుంబంలో జరిగిన సంఘటన, ఒక గంభీరమైన నిజాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా, తల్లిదండ్రుల జీవితం పిల్లలకు ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఒకలా, బయట ఒకలా, చర్చిలో ఒకలా, స్నేహితులు ఒకలా, పక్కవారితో ఒకలా ఉంటున్నామేమో. తల్లిదండ్రులు అలాగ ఉండకూడదు. పిల్లలు మన ప్రసంగం కంటే మన జీవితం ఎక్కువగా నేర్చుకుంటారు. పిల్లరా, అనేకులకైతే బాగానే చెప్తాం, మన కుటుంబంలో మన పిల్లలు మన మాట వినరు. కారణం బయటికి ఒకటి, లోపల ఒకటి. అది దేవునికి ఇష్టమైన పని కాదని దేవుడు ఈ దినాన నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలు మన ప్రసంగం కంటే మన జీవితాన్ని ఎక్కువగా నేర్చుకుంటారు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. పిల్లరా, చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము పిల్లరా 7వ వచనం గమనించినట్లయితే, భక్తుడైన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కని మాట మాట్లాడుతాడు. యథార్థవర్ధుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు. ఎంత చక్కని మాట అండి.
నీతిమంతుడు తన యథార్థతలో నడుచుచుండుటను చూచి అతని తర్వాత అతని పిల్లలు ధన్యులట. ఇది నా కుటుంబంలో ధన్యులు కాకుండా పోవడానికి కారణం ఏదో పైన విషయాల్లో మనం ఇంట్లో ఒకలా, చర్చిలో ఒకలా, సమాజంలో ఒకలా, పక్క వారితో ఒకలా ఉన్నట్లయితే మన పిల్లలు అదే నేర్చుకుంటారు. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదని నేను ఇది నా జ్ఞాపకం చేస్తున్నట్టు లేదా. నీతిమంతుడు తన యథార్థతలు నడుచుచుండుట పిల్లలు చూసి, కుటుంబం చూసి వారు తర్వాత తమ భవిష్యత్తులో ధన్యులవుతారట. అట్లా ధన్యకరమైనటువంటి జీవితాన్ని తమ పిల్లలు పొందినట్లుగా నా కార్యములు, తల్లిదండ్రులుగా మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగాను పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక ఈ 9వ అధ్యాయంలో ఒక 10వ విషయం ఏంటంటే, పిల్లరా చూడండి, దేవుని నిబంధన మన ప్రవర్తనను మార్చాలి. దేవుని నిబంధన మన ప్రవర్తనను, మన కుటుంబ ప్రవర్తనను మార్చాలి. ఆదికాండం 9వ అధ్యాయంలో ఈ యొక్క దేవుడి నిబంధన ఆ రీతిగానే చేశాడు. ఏంటంటే, అయితే నిబంధన తెలుసుకోవడం మాత్రమే కాదు పిల్లరా, నిబంధనలో జీవించాలి నీవు నేను. నేటి క్రైస్తవ లోకానికి క్రీస్తులో క్రొత్త నిబంధన ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక పిల్లరా 8వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూస్తాం రండి. అక్కడ చక్కని మాట వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక పిల్లరా, మరి ఏ రీతిగా మనం ఉండాలో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఏ రీతిగా మనము దీనికి విధేయత చూపాలో, బాధ్యత కలిగి ఉండాలో ఈ యొక్క దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నారు పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పిన మాట మనకు కనిపిస్తుంది పిల్లరా. 10వ వచనం, ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో నేను చేయు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందరు, వారిలో ఎవడను ప్రభువును తెలుసుకున్నాడని. చూడండి ఏం పెట్టాడు మనకనంటే, మరి ఆ దినములైన తర్వాత, ఏ దినములు? నిబంధన దినములు జరిగిన తర్వాత, నిబంధనకు సూచనగా ఇంద్రధనుస్సును పెట్టిన తర్వాత. అంటే దేవుని వాక్యము కేవలం బైబిల్ పేజీలోనే ఉండకూడదు లేదా, మన జీవితంలో మన జీవితంలో అటువంటి జీవితం జీవించేటట్లుగా, ఆ నిబంధనకు అనుగుణంగా జీవించేటట్లుగా ధర్మశాస్త్రమును వారి మనసులో ఉంచినానన్నప్పుడు, ఈ వాక్యము వింటున్నా నీవు, ఈ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఆ నిబంధనను నీవు జ్ఞాపకం చేసుకున్న మన జీవితంలో అటువంటి జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయం మీద రాసుకోనమంటున్నాడు. ఏవైతే నిబంధన చేశానో, ఏదైతే నేను విధులు నీకు కట్టలు ఇచ్చానో, ఏవైతే ఆజ్ఞలు ఇచ్చానో, ధర్మ విధులను అయితేనేమి నీ మనసులో ఉంచుకోవాలి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఉంచారు. అందుకే ప్రియులరా, దేవుని మాటలు నీవు నేను ఈ దినాన పెడచివని పెట్టకూడదు దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం కేవలం బైబిల్ పేజీలో ఉంచకూడదు. మన హృదయంలో, మన కుటుంబంలో, మన ప్రవర్తనలో కనిపించాలి. అటువంటి జీవితము దేవునికి ఇష్టమైన జీవితంగా ఉంటుంది. కానీ దానికి వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే లోక సంబంధమైనది వారిగా అపవాది జీవితంగా ఉంటుంది. అటువంటి వాటిని దేవుడు కోరుకుంటలేడు. అందుకే ఈ అధ్యాయంలో 10 విషయాలు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏమంటే, దేవుడు కష్టకాలం తర్వాత కొత్త ప్రారంభము ఇవ్వగలడైన. కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు. ఇక మూడో విషయం, ప్రతి మానవ జీవితం దేవుని స్వరూపంలో సృష్టింపబడిందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాగ్దానాలను మర్చిపోకుండా ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఎంతకాలం దేవునితో నడిచిన ఆత్మీయ జాగ్రత్తను కోల్పోవద్దు పిల్లలు. మన బలహీనతలు కుటుంబాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఆ బలహీనతని బలమొందడానికి దేవుని సన్నిధిని సమీపించాలి. కుటుంబ సభ్యుడు పడిపోయినప్పుడు ఎగతాళి చేయకుండా పైకి లేపాలి ప్రియులరా. ఏమాత్రం కించపరచకూడదు, తృణీకరించకూడదు, వెలివేయకూడదు. కుటుంబం గౌరవాన్ని కాపాడుకోవాలి. అప్పుడే ఆశీర్వాద కుటుంబంగా కనబడుతుంది. మనము మన జీవితంలో మన పిల్లలకు మరి మాటలతో మాత్రమే కాదు, కానీ మన జీవితంతో విశ్వాసం నేర్పాలి.
దేవుని నిబంధనలో జీవితం, కుటుంబం, ప్రవర్తన పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే ప్రతి క్రైస్తవ కుటుంబం దేవుని కలిగిన కుటుంబంగా ఆ పరలోక స్వాస్థ్యాలను సంపాదించుకోవడానికి అర్హత కలిగిన కుటుంబంగా ఉంటుంది. ఈ మాటలు నీ హృదయంలో, నీ మనసులో రాసుకోవాలని కోరుతున్నాను. మా ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది అని చెప్పే అనుభవం నీకున్నదా? మా ఇంట్లో దేవుని వాక్యం చదవబడుతుందని ఆ మాట చెప్పగలుగుతావా? మా కుటుంబంలో ఒకరి బలహీనతను మరొకరు ఎగతాళి చేయరనే మాట నీ కుటుంబంలో ఉన్నదా? మా పిల్లలు క్రీస్తు మార్గాన్ని మా జీవితంలో మేము చూపిస్తున్నామనేటువంటి సందేహం లేనటువంటి, అనుమానం లేనటువంటి జీవితం జీవిస్తున్నావా? మా కుటుంబం దేవుని నిబంధనకు విశ్వసనీయంగా ఉండే కుటుంబంగా ఉంటుందని నువ్వు ఆ రీతిగా నడుచుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండం 9వ అధ్యాయం మనకు ఇంద్రదర్శనం మాత్రమే చూపించదు, కుటుంబాన్ని కూడా మన ముందు ఉంచుతుంది. ఒకవైపు దేవుని నిబంధన, మరోవైపు మనిషి బలహీనత. ఒకవైపు కుటుంబ ప్రేమ, మరోవైపు అవమానపరిచే మాటల ప్రమాదం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, దేవుని కృపను పొందిన కుటుంబం దేవుని భయంతో జీవించే కుటుంబంగా కూడా ఉండాలి. మన ఇంట్లో తప్పులు రావచ్చు, మన ఇంటిలో బలహీనతలు రావచ్చు, మన కుటుంబంలో సమస్యలు రావచ్చు. కానీ వాటి మధ్యలో ఏముండాలంటే దేవుడు అంటున్నాడు, ప్రార్థన ఉండాలి, ప్రేమ ఉండాలి, క్షమ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, ఒకరినొకరు పైకి లేపి హృదయం ఉండాలి. ఇటువంటి ప్రత్యేకతలు నీవు నేను కలిగి ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని పిలుపుకు నీవు దూరమైతే ఈ లోక సంబంధమైన వారిగా ఉంటారు. ఆయన పిలుపును అంగీకరించి ఆయనతో నీవు జీవిస్తే దేవుని కుటుంబంగా ఉంటావు. మన కుటుంబం ప్రపంచానికి కేవలం సంతోషకరమైన కుటుంబంగా కాకుండా దేవునితో నిబంధనలో నడిచే కుటుంబంగా కనిపించాలి ఈ లోకంలో. ఆదికాండం 9 మనకు చెప్పే మాట ఇదే. 9వ అధ్యాయంలో నేను నేర్చుకునే పాఠం ఇదే. దేని వాగ్దానాన్ని నమ్ము, జీవిత పవిత్రతను కాపాడుకో, నీ కుటుంబాన్ని ప్రేమతో నడిపించు, బలహీనతలో పడిన వారిని పైకి లేపు, దేవునితో నిబంధనలో నడువు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకు దయచేసి నడిపించి ఆస్వాదించిన గాక. ఆమేన్, ఆమేన్. మా పరిశుద్ధ ప్రేమ నా ప్రియపులో తండ్రి, ఇది నా 9వ అధ్యాయంలో నాయన అనేక సత్యాలను ప్రభా మాతో ముచ్చటించి, అయ్యా మేము ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలో అటువంటి నా తండ్రి, మరి నాయన మీ మాటలు మాతో ముచ్చరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మా జీవితంలో ఇంకా ఏమైనా బలహీనతలు ఉన్నట్లయితే వాటిని తీసివేసి ప్రభా పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి నీ కొరకు జీవించేటువంటి కృప మనందరికీ దయచేస్తున్నామని, ఎన్న మాటలు వృధా కాకుండా ప్రభా నేరు పెట్టి ఫలింపు చేసి నూరంతలుగా ఆయా జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి కృప దయచేస్తున్నామని, ఎన్న మాటలు ప్రభు ప్రతి ఒక్కరినైనా అనేకులతో ముచ్చటించి వారి జీవితాలను కట్టుకునే భాగ్యం దయచేస్తున్నామని ప్రార్థిస్తూ, నన్ను తగ్గించుకుంటూ బలహీనుడను, మరి శక్తిహీనుడను, ఘోరపాపి నన్ను క్షమించి నీ కృపలో భద్రపరిచి నన్ను వాడుకోమని, ఇక ముందు కూడా నీ కొరకు జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొని పొందుకున్న నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనతోనూ సకల పరిశుద్ధులతోనూ ఈ మాటలు విన్న వారితో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేంటి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ట్రూ ఎవాంజలికల్ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ ద్వారా ఈ మాటలను నీకు అందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి, ఆశించి, బలపరిచి నడిపించును గాక. ఆమేన్.